నంద్యాల వరదరాజరెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమై మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు వారికి వారి తరఫున ఇక్కడికి వచ్చేసినటువంటి వారందరికీ వేదిక మీద ఆశీర్లైనటువంటి అందరికీ మనందరము కలిసికట్టుగా కసితో పనిచేసి భారీ మెజారిటీతో పెద్ద ఆయన గెలిపించుకోవాలా, ఈ పొద్దుటను మనందరం కాపాడుకోవాలనే నినాదంతోనే మేమందరం ముందుకెళ్తున్నాము. మనందరం కూడా కష్టపడి ఈ నెల రోజులు బాగా మన ఓట్లే కాదు మన తరపున ఉన్నటువంటి వారి ఓట్లు కూడా సాధించి భారీ అఖండమైనటువంటి మెజారిటీలో కడప జిల్లాలోనే నెంబర్ 1గా కానీ 2గా కానీ ఇక్కడ మెజారిటీ తేవాలని చెప్పి మనందరి తరఫున ఆయనకు మనం కానుకగా ఇవ్వాలని తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, రోజు చెప్తున్నాం ఈ పొద్దున పరిస్థితులు ఎటున్నాయని చెప్పి అందరము చెప్తూనే ఉన్నాం. ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎట్లా ఓట్లు సంపాదించాలనే నినాదంతోనే వెళ్ళాలి. ప్రొద్దుటూరు మంచి పరిపాలన సాధిస్తారు మన పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారు. ఆయనకు మనందరము సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చి మరో అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మీ అందరి తరఫున మా తరఫున ఈరోజు చేరుతున్నటువంటి సిద్ధయ్య గారికి మరోమారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సిద్ధయ్య కూడా బాగా కష్టపడేవాడు. మొదటి నుండి మాకు 25 ఏళ్ళ నుండి బాగా పరిచితుడు. ఖచ్చితంగా ఆయన సారథ్యంలో ఈ వార్డులో మంచి మెజారిటీ తెప్పిస్తారని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.